ఏపీని భయపెడుతున్న ఆ తుఫాను ఈ పేరు ఎలా వచ్చింది? తెలుగు రాష్ట్రాలకు సైక్లోన్ మొంద ముప్పు వచ్చి ఉంది. ఇప్పటికే దాని ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తుండగా తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. అక్టోబర్ 28వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్పై ఈ తుఫాను విరుచుకుపడుతుందని, దీని ప్రభావం ఒడిశాపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదంతా ఇలా ఉంటే ఈ తుఫానుకు మోంతా అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎవరు ఈ పేరు పెట్టారు అనే విషయం తెలుసుకుందాం. మోంతా సైక్లోన్కు ఆ పేరు ఎలా వచ్చింది? సాధారణంగా ఉత్తర హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఉన్న దేశాలు తుఫాను తీవ్రతను బట్టి ఆ తుఫానుకు పేర్లు పెట్టడం జరుగుతుంది. మొత్తం 13 దేశాలు ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలో ఉన్నాయి. సైక్లోన్ మోంతా పేరును పెట్టే అవకాశం ఈసారి థాయిలాండ్ దేశానికి వచ్చింది. ఐక్యరాజ్య సమితి పరిధిలో పనిచేసే ప్రపంచ వాతావరణ శాఖ సంస్థ WMO ప్రకారం ఒక ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫాన్లు వచ్చే ఆస్కారం ఉంది. తుఫానులకు పేర్లు పెట్టడం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా 6 ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, RSMCS, 5 ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరిక కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో మన దేశంలోని భారత వాతావరణ శాఖ IMD కూడా ఒకటి. IMD పాత్ర 13 సభ్య దేశాలు. IMD అనేది ప్రపంచంలోని 6 RSMCలలో ఒకటి. ప్రపంచ వాతావరణ సంస్థ WMO ఎస్కేప్ ప్యానెల్ కిందకు వచ్చే 13 సభ్య దేశాలకు ఉష్ణమండల తుఫాను, సముద్రంలో ఉప్పెనల గురించి హెచ్చరికలు, సలహాలు ఇవ్వడం దీని విధి. ఈ 13 దేశాలు బంగ్లాదేశ్, భారతదేశం, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE మరియు యెమెన్. పేర్లు పెట్టే పద్ధతి, నిబంధనలు. తుఫాన్ పేర్లు లింగం, రాజకీయాలు, మత విశ్వాసాలు, సంస్కృతులకు తటస్థం. న్యూట్రల్ ఉండాలి. ఏ వర్గం మనోభావాలను దెబ్బతీయకూడదు. పేరులో గరిష్టంగా 8 అక్షరాలు మాత్రమే ఉండాలి. ఎంపిక పేర్లు అక్షర క్రమంలో ఏర్పాటు చేసిన సభ్య దేశాల జాబితా ప్రకారం వరుసగా నిలువుగా ఉపయోగించబడతాయి. తిరిగి వాడకం ఉండదు. ఒక తుఫానుకు పేరు పెట్టిన తర్వాత ఆ పేరును మళ్ళీ ఉపయోగించరు. ఇది రొటేషన్లో ఉంటుంది. ఇప్పటికే పెట్టిన రాబోయే పేర్లు ఈ సీజన్లో వచ్చిన మొదటి తుఫానుకు శ్రీలంక సూచించిన విధంగా శక్తి అని పేరు పెట్టారు. ఇది అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మొదలై అక్టోబర్ ప్రారంభంలో తీవ్ర తుఫానుగా మారింది. అయితే ఇది మహారాష్ట్ర, గుజరాత్లకు దూరంగా కదిలింది. గతంలో ఉపయోగించిన కొన్ని పేర్లు: శక్తి, శ్రీలంక, ఫెంగాల్, సౌదీ అరేబియా, ఢానా, ఖతర్, అస్నా, పాకిస్తాన్, రెమల్, ఒమన్ మొదలైనవి. రాబోయే తుఫాన్ పేర్లు జాబితా ప్రకారం తదుపరి తుఫానుకు UAE సూచించిన సెన్యార్ అని, ఆ తర్వాత యెమెన్ సూచించిన దిత్వాహ్, బంగ్లాదేశ్ సూచించిన అర్నబ్, ఇంకా భారత్ సూచించిన మరసు అని పేరు పెడతారు. పేర్లలో వచ్చిన మార్పు 1900 మధ్యలో తుఫానులకు కేవలం స్త్రీ జాతిని సూచించే పేర్లు మాత్రమే పెట్టేవారు. ఆ తర్వాత 1900 చివరకు దక్షిణ అర్ధగోళంలోని తుఫానులకు పురుష జాతికి సంబంధించిన పేర్లు కూడా పెట్టేవారు. కానీ ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా పేర్లను పూర్తిగా తటస్థంగా, న్యూట్రల్గా ఎంచుకుంటున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.